Welcome back to Arsha Educator channel. Please subscribe the channel. And today we are going to discuss about the topic is a switch. What is switch and what is hub and what is the difference between switch and hub? ఓకే, మనం ఈ రోజు వచ్చేసరికి ఈ రెండు గురించి మనం ఈరోజు చూద్దాం. హబ్ ఎలా వర్క్ అవుతుంది, స్విచ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇదేమో స్విచ్ సైడ్ కనెక్షన్, ఇది హబ్ సైడ్ కనెక్షన్. ఓకే, నేను ఆల్రెడీ కాన్ఫిగ్ చేశాను, మీకు డెమో కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ స్విచ్ ఎలా వర్క్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడికి నేను స్విచ్కి 3 పీసెస్ అనేది కనెక్ట్ చేసినాను. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే స్విచ్ ఇప్పుడు ఒకవేళ ఈ PC0 అనేది PC2కి పింగ్ అవ్వాలంటే ఫస్ట్ టైం ఏం చేస్తుందంటే స్విచ్ ఈ PC0 అనేది స్విచ్కి పంపిస్తుంది. ఓకే, దాని యొక్క IP అడ్రస్ ద్వారా పింగ్ చేస్తుంది. ఈ స్విచ్ ఏం చేస్తుందంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు ఏమైందంటే ప్రతిదానికి ప్యాకెట్ అనేది సెండ్ చేసింది, ఎక్సెప్ట్ ఏదైతే సోర్స్ ఉందో చూసినావా, అది ఏదైతే పంపించిందో దానికి తప్పించి మిగతా వాటన్నిటికి అది దాని ప్యాకెట్ అనేది బ్రాడ్కాస్ట్ అనేది సెండ్ చేసింది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ PC2 రెస్పాన్స్ ఇచ్చింది. ఓకే, PC2 ఇక్కడ నుంచి రెస్పాన్స్ ఇచ్చింది అనుకున్నా, స్విచ్ ఆల్రెడీ సేవ్ చేసుకునేది ఈ యొక్క పోర్ట్ నెంబర్. ఒకవేళ సపోజ్ ఈ PC0 అనేది దీని యొక్క పోర్ట్ అనేది F0 అనుకోండి, అది స్విచ్ అనేది ఇక్కడ మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్విచ్ ఆల్రెడీ సేవ్ చేసుకుంది కాబట్టి సోర్స్ది, సో ఆటోమేటిక్గా అది సోర్స్కి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే PC2 అనేది కూడా ఆటోమేటిక్ ఇంకా సేవ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, స్విచ్లో అనేది సేవ్ అయిపోతుంది.